తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. రాష్ట్రమైలారం లాంటి ఘటన రాష్ట్ర చరిత్రలో జరగలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇలాంటి ఘటన చాలా దురదృష్టకరమని చెప్పారు. దుర్ఘటన జరిగినప్పుడు మొత్తం 143 మంది ఉన్నారని చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం, కంపెనీ తరపున కలిపి ₹1 కోటి పరిహారం అందేలాగా చూస్తామన్నారు. తీవ్రంగా గాయపడ్డ వారికి 10 లక్షలు, స్వల్ప గాయాలైన వారికి 5 లక్షల పరిహారం ఇస్తామన్నారు. క్షతగాత్రులకి మెరుగైన వైద్య చికిత్స అందేలాగా ప్రభుత్వం చూసుకుంటుందని భరోసానిచ్చారు. చనిపోయిన కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం ఇప్పించాలి. పరిశ్రమ వాళ్ళతో మాట్లాడి ప్రభుత్వం వైపు నుంచి, పరిశ్రమ వైపు నుంచి చనిపోయిన కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పి నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆదేశాల ప్రకారం మా మంత్రులు పరిశ్రమ యజమానులతో మాట్లాడి ప్రభుత్వం వైపు నుంచి సహకారం తీసుకొని వాళ్ళకి నష్టపరిహారం అందించడం జరుగుతుంది. అదేవిధంగా తీవ్రంగా గాయాల పాలైన వాళ్ళకి పని చేసుకోలేని పరిస్థితులు, ఒకవేళ వాళ్ళు బ్రతికి బాగా ఇంటికి వచ్చినా పని చేసుకోలేని పరిస్థితిలో ఉంటే వాళ్లకు ₹10 లక్షల ఇవ్వాలి అని, అదేవిధంగా దెబ్బలు గాయాల పాలై కొంతకాలం పని చేయలేని పరిస్థితిలో ఉండి ఆ తర్వాత మళ్ళీ యథావిధిగా వాళ్ళు పనులకు వెళ్లే పరిస్థితి ఉంటే వాళ్లకు ₹5 లక్షల ఇవ్వాలని, అదేవిధంగా ఈ దుర్ఘటనలో ఏదైతే వైద్య సహాయం అందించాలనో 100% వాళ్ళకు సంబంధించిన వైద్య సహాయాన్ని పరిశ్రమలు, అదేవిధంగా ప్రభుత్వం కలిసి పరిశ్రమ యజమానులు పెట్టుకోగలిగినంత పెట్టుకుంటారు. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం కూడా వైద్య సహాయాన్ని 100% అందించాలని మా మంత్రులకు నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా పరిశ్రమల్లో భద్రతపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు సీఎం రేవంత్. యాజమాన్యాలు కూడా భద్రతని పెంచాలని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇన్ని ప్రాణాలను బలిగొన్న దుర్ఘటన జరగలేదు. మంత్రుల పర్యవేక్షణతో పాటు ఈరోజు నేనే స్వయంగా ఇక్కడికి వచ్చి దుర్ఘటనను పరిశీలించి దీనికి సంబంధించిన వివరాలను సేకరించి దానికి సంబంధించిన ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలను అన్నిటిని కూడా ప్రభుత్వం చేపట్టవలసిన బాధ్యతను కూడా ఈరోజు అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. చీఫ్ సెక్రటరీని, డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీని, లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీని, ఫైర్ డిపార్ట్మెంట్ అడిషనల్ డీజీని ఒక కమిటీగా వేసినాం. వీళ్ళందరూ కూడా జరిగిన సంఘటన మీద విచారణ చేసి నివేదిక అందించడం జరుగుతుంది. దీనికి బాధ్యులైన అందరి మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇందులో ఎవరిదైనా నిర్లక్ష్యం ఉన్నదా, లేకపోతే దురదృష్టకర సంఘటన ఏ విధంగా జరిగింది, బాధ్యులు ఎవరినో కూడా విచారణలో గుర్తించి వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పరిశ్రమలకు కూడా సరైన సూచనలు ఇచ్చే విధంగా, ఆ సూచనలు పరిశ్రమలు అమలు చేసే విధంగా కూడా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఈరోజు ప్రభుత్వం అనుకుంటుంది. వీటన్నిటికీ సంబంధించి కూడా భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.